భరణి గారిది, దివ్య గారిది ఏ బాండింగో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే కింద కామెంట్‌లో తెలపండి. ఈరోజు ఎపిసోడ్‌లో హైలైట్ ఏంటంటే భరణి గారికి దివ్య వెళ్లి రీతుతో మాట్లాడుతుంటే నచ్చట్లేదు. రీతు దివ్యని నామినేట్ చేసింది. భరణి గారిని నామినేట్ చేసిందిగా నువ్వు మళ్ళీ ఎళ్లి దివ్య ఎలా మాట్లాడతావు? నాకైతే అది లిటరల్లీ నచ్చట్లేదు అంటుంది. ఇంక నామినేట్ చేస్తే ఎళ్లి మాట్లాడుకోరా? ఇంక అట్లానే ఉంటారా? ఆ తర్వాత దివ్య అసలు నేనెప్పుడు ఏడవను అంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినాక ఓ 10 సార్లు ఏడ్చింది. దానికి తగ్గట్టు మళ్ళీ భరణి గారు ఏడవటం, దివ్య మళ్ళీ భరణి గారి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడవటం. అసలు ఈళ్ళది ఏ ట్రాక్ అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదయ్యా. మరి ఎంతమందికి అర్థం కాలేదు నిజం చెప్పండి? ఈళ్ళది అసలు ఏ ట్రాకు? హ్మ్. దేవుడికే తెలియాల. ఆ తర్వాత రమ్య, చిట్టి, పియర్స్ మాత్రం సూపర్ అనిపించింది. ఒక పాయింట్‌లో నచ్చలేదు. అది కూడా చెప్తా. ఓకేనా? భరణి గారిని టాస్క్‌లో అయితే ఒక్కటే అడ్డుకుంది చూసారా? సూపర్ అనిపించింది. ఎత్తి ఎత్తి పక్కన పడేసింది. బట్ ఆమెకి దెబ్బ తగిలినా గాని ఒక్కసారి కూడా భరణి గారిని బ్లేమ్ చేయలేదు. అంతా బాగుంది. గుడ్ గుడ్‌గా ట్యాకిల్ చేసింది. ఆ తర్వాత బ్యాడ్ ఎక్కడ అనిపించిందంటే డెమాన్ పవన్‌తో లవ్ ట్రాక్. అవసరమా? డెమాన్ పవన్‌కి చెప్పాలనుకున్నది చెప్పేసేయి. మళ్ళీ డెమాన్ పవన్‌తో లవ్ ట్రాక్ ఏంటి? దువ్వాడ మాదిరి గాడు అడుగుతున్నారు. నీకెవరంటే ఇష్టం అంటే నాకు డెమాన్ పవన్ అంటే ఇష్టం అంటుంది. ఈ లవ్ ట్రాక్ ఏంటి మళ్ళీ? ఎటో వెళ్ళిపోతుంది. గేమ్‌లో సూపర్ అనిపించావు. ఈ లవ్ ట్రాక్‌లు పెట్టుకుంటే వేస్ట్ అయిపోతావు. ఓకేనా? మీరు ఎంతమందికి భరణి గారి, దివ్య గారిది అసలు ఏ ట్రాకో అర్థం కావట్లేదు అని మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్‌లో తెలపండి. అసలు వాళ్ళిద్దరిది ఏ ట్రాకో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక సబ్స్క్రైబ్ మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం. ఓకేనా? మన బీబీ తెలుగు.